పాటించబోతున్నారు. ఇలాంటి ప్రశ్నలకు ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తోంది. తెర వెనుక పాత్రకే పరిమితం కానున్న ప్రియాంక భారీ ప్రసంగాలకు సైతం ప్రియాంక దూరం. రాహుల్ గాంధీని ప్రొజెక్ట్ చేసేందుకు దూరం జరిగిన ప్రియాంక. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా తూర్పు యూపీ బాధ్యతలు చేపట్టిన ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీలో మరింత క్రియాశీల పాత్ర పోషిస్తారని ఆమె అభిమానులు ఎదురుచూశారు. అయితే ప్రియాంక ఆలోచనలు మాత్రం వేరుగా ఉన్నాయి. లోక్సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీ పేరునే ప్రచారం చేయాలని పార్టీతో పాటు ప్రియాంక కూడా నిర్ణయించుకున్నారు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలోపేతం చేసే చర్యలు మినహా వేరు చర్యలు చేపట్టకూడదని ప్రియాంక తీర్మానించారు. అందుకే పార్టీలో క్రియాశీలకంగా ఉంటున్నప్పటికీ తెర ముందుకు వచ్చి రాహుల్ అవకాశాలను దెబ్బతీసే చర్యలు చేపట్టకూడదని భావించారు. ప్రియాంక గాంధీ తూర్పు యూపీ బాధ్యతలు చేపట్టినప్పుడు లఖ్నౌ మహానగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సాయంత్రం వరకు సాగిన రోడ్ షోలో ప్రియాంక ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నప్పటికీ ఆమె ఎక్కడా ప్రసంగాలు చేయలేదు. అందరికీ అభివాదం చేయడం మినహా స్పీచ్లకు అవకాశం ఇవ్వలేదు. ఎన్నికల వరకు ప్రియాంక అదే వైఖరి పాటిస్తారని పార్టీలోని కొందరు నేతలు అంటున్నారు. తన సోదరుడు రాహుల్ మాత్రమే ప్రసంగించాలని ప్రియాంక భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎన్నికల సమయంలో ఇద్దరూ ప్రసంగిస్తే సమస్యలు వచ్చే అవకాశం ఉందని ప్రియాంక భావిస్తున్నట్లు సమాచారం. యూపీలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు అన్నీ తానే నడిపించాలని ప్రియాంక నిర్ణయించుకున్నారు. ఆయన సభల ఏర్పాట్లు, ప్రసంగాల్లో చోటు చేసుకోవాల్సిన అంశాలు, జనాన్ని ఆకట్టుకునేందుకు ఇవ్వాల్సిన హామీలను ప్రియాంక ఫైనలైజ్ చేస్తున్నారు. సభల్లో వేదికపైన ప్రియాంక కనిపిస్తారా లేదా అనే అంశంపై కూడా ఇంకా స్పష్టత రాలేదు. రాహుల్ మాత్రమే పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా ఉండాలని ప్రియాంక నమ్ముతున్నారు. అందుకే 2 నెలల క్రితం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టినప్పటికీ ప్రియాంక ఇంతవరకు ఒక్క బహిరంగ సభలో కూడా మాట్లాడలేదు. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే చర్యలపై ప్రియాంక గాంధీ ప్రత్యేక దృష్టి పెట్టారు. శాసనసభ ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తుందని రాహుల్ ఇటీవల ప్రకటించిన సంగతిని ప్రియాంక గుర్తు చేస్తున్నారు. లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ప్రియాంక గాంధీ యూపీలో పార్టీ పనులపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. అక్కడ పోలింగ్ బూత్ స్థాయి నుంచి పార్టీ బలం పుంజుకునేందుకు అవసరమైన చర్యలు చేపడతారు. తొలినాళ్లలో ఉత్తరప్రదేశ్లో పార్టీ బలంగా ఉన్నప్పటికీ గత 30 ఏళ్లుగా దిగజారుతూ వస్తోంది. ఇప్పుడు పార్టీని మళ్లీ గాడిలో పెట్టాలని, పార్టీకి దూరమైన సామాజిక వర్గాలను దగ్గరకు చేర్చే చర్యలు చేపట్టాలని ప్రియాంక గాంధీ తీర్మానించుకున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 3 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వ నడకదారి భక్తులకు ఉదయం